సో గైస్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సో మీరు అనుకోవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి నేను దానికి సంబంధించిన ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అండ్ ఇలా మాట్లాడుతున్నాను ఏంటి. సో నిజంగా చెప్తా ఉన్నా, సో ఇట్ ఈస్ వెరీ సాడ్ టు నో దిస్ ఆర్ హియర్ దిస్. ఏంటి అంటే ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషను, ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి. అండ్ దానికి సంబంధించి ఒక ముందు చూపు, ముందు జాగ్రత్త అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలిసిన ఒక అన్న, సో హీస్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ టెస్టింగ్ టెస్టింగ్ మీద జాబ్ చేస్తూ ఉన్నాడు. హీస్ హ్యావింగ్ అరౌండ్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్న వచ్చేసి మేమందరం టూర్కి వెళ్దాం అనుకున్నాం, షార్ట్ ట్రిప్. అయితే కరెక్ట్గా బయటికి వెళ్ళి అంతా రెడీ అయ్యి పాపం అన్న వచ్చే టైంకి అతనికి మెయిల్ వచ్చింది, సో యువర్ టెర్మినేటెడ్ అని. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇంటికి వెళ్ళిపోయి శాలరీ పడింది, అంతా ఓకే అయిపోయి అంతా ప్రశాంతంగానే ఉంది. ఇంక పొద్దున్నే లేచి జనరల్గా రెగ్యులర్ డే లాగా లేచి ఆఫీస్కి వెళ్దాం అనుకునే లోపల ఆఫీస్ సంబంధించిన అన్ని యాక్సెస్ తీసేసి డిస్కనెక్ట్ చేసేసి సో మొత్తం చేసేసిన పరిస్థితి. సడన్గా ఏంది అంటే పలానా హెచ్ఆర్ని అడిగితే సో యువర్ టెర్మినేటెడ్, లేకపోతే లే ఆఫ్లో నీ జాబ్ పోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సీరియస్గా చెప్తాను, చాలా బాధాకరమైన విషయం. బట్ స్టిల్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్లో ప్రజెంట్ ఎక్కువగా పర్మనెంట్ జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. పర్మనెంట్ జాబ్స్కి అనేది వాల్యూ లేదు. సో అన్నీ ఎక్కువగా కాంట్రాక్ట్ జాబ్స్ జరుగుతూ ఉన్నాయి. రిక్వైర్మెంట్ బట్టి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అంటే ఇమీడియట్గా 3 నెలలు 6 నెలలు లేకపోతే 9 months రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అవసరం అయినాక తీసేస్తున్నారు. సో ఇక్కడ ద ఓన్లీ థింగ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా సర్వైవల్ అనేది ఈజీ అవుతుంది. ఈ జాబ్ పైన ఇంకో జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో మీరు వచ్చే జీతం అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక 6 months బఫర్ అమౌంట్ అనేది, 6 months ఎక్స్పెన్సివ్స్, ఒకవేళ మీ ఫ్యామిలీ ఉంటే దానికి సంబంధించిన రెంట్స్, ఈఎంఐస్, అట్లీస్ట్ మీ దగ్గర 6 months అన్న బఫర్ ఆ అమౌంట్ అనేది లేకపోతే మాత్రం సో చాలా ప్రాబ్లమాటిక్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే 6 months అడ్వాన్స్ ఉండండి. 6 months అదంతా కూడా మేము ముందే పెట్టుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.